మనందరికీ ఏదో ఒక ఫ్యాంటసీ ఉండే ఉంటుంది. ఈ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్కి చేరుకోవాలనే నా ఫ్యాంటసీ, మా దోస్త్ గానికి వాళ్ళ క్రష్ ముందు నుంచి వచ్చి తనని ప్రపోజ్ చేయాలనే వాడి ఫ్యాంటసీ. మీకు కూడా ఇలానే ఏదో ఒక ఫ్యాంటసీ ఉండే ఉంటుంది. ఆ ఫ్యాంటసీస్ని పక్కన పెడితే మూవీస్లో అందరికన్నా పాపులర్ ఫ్యాంటసీ జానరా మ్యాజికల్ ఫ్యాంటసీ. అందులో నుండి వెతికి మంచి మూవీస్ తీసుకొచ్చాను. హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మూవీ మ్యాడ్నెస్ విత్ ద బై మ్యాడ్ మూవీ రికమెండేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మీకోసం తీసుకొచ్చాను టాప్ 7 యూనిక్ మ్యాజికల్ ఫ్యాంటసీ మూవీస్. నంబర్ 7, ఈ మూవీలో ఒక ఆర్ఫన్ స్టోరీ చూపించారు. తను ఒక స్టేషన్ పైన ఉండే క్లాక్ టవర్లో ఉంటాడు. తను అక్కడ నుంచి అందరినీ చూస్తుంటాడు. ఇంకా తన దగ్గర ఒక డైరీ ఉన్నది. ఆ డైరీ వాళ్ళ నాన్న తనకి ఇచ్చాడు. ఇంకా ఆ డైరీలో ఉన్నది ఒక బ్లూ ప్రింట్. ఇంకా ఆ బ్లూ ప్రింట్ లో ఒక పీస్ మిస్సింగ్ ఉన్నది. ఇంతకు అసలు ఆ బ్లూ ప్రింట్ దేనిది? మిస్సింగ్ పీస్ ని పొందేదందుకు తను ఏం చేస్తాడో తెలియాలంటే చూడండి హ్యూగో. నంబర్ 6, మనం అందరము చిన్నప్పుడు ఈ స్టోరీ పక్కా వినే ఉంటాం. ఒక మ్యాజికల్ సీడ్ ఉంటుంది. దానిని ప్లాన్ చేస్తే అది ఆకాశానికి అందుకుంటుంది. అదే కాన్సెప్ట్ పైన ఈ మూవీ బేస్డ్ ఉన్నది. ఈ మూవీలో కూడా ఒక మ్యాజికల్ సీడ్ ఉంటుంది. అది పొరపాటున యాక్టివేట్ అయిపోతుంది. ఆ ప్లాంట్ చాలా పెద్దగా అయి ఒక ప్లేస్ ని టచ్ చేస్తుంది. అక్కడ ఉంటారు జైంట్స్. కాన్సెప్ట్ చెప్పేసిన ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే చూడండి జాక్ ద జాయింట్ స్లేయర్. నంబర్ 5, ఈ మూవీలో ఒక పెద్ద జాయింట్ ఉంటాడు. తను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఆ జాయింట్ ఒక అవుట్ కాస్ట్, ఇంకా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. తను ఇది ఎందుకు చేస్తాడు? ఆ అమ్మాయి ఎంబడి ఏం జరుగుతుంది తెలియాలంటే చూడండి ద BFG. నేను చెప్పిన స్టోరీ కొంచెం బ్యాడ్ సౌండ్ అనిపిస్తుండొచ్చు, కానీ అలా కాదు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. నంబర్ 4, ఒక క్రేజీ మ్యాజికల్ ఫ్యాంటసీ వరల్డ్. ఒక యూనిక్ మ్యాజికల్ వరల్డ్. అక్కడ ఉంటారు చాలా పిల్లలు. ఇంకా పిల్లల అమ్మ ప్రేమ ప్రకారం ఆ పిల్లల ఏజ్ ఎప్పుడు పెరగదు. ఇంకా పిల్లలకున్న వియర్డ్ ఇంకా యూనిక్ సూపర్ పవర్స్. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి స్టోరీ చూపించారు. తను వాళ్ళ తాత ఎంబడి ఉంటాడు. ఇప్పుడు మన తాత గారు చస్తూ ఆ ఐలాండ్ కి నువ్వు వెళ్ళకపోతే నా తర్వాత చనిపోయేది నువ్వే అని చెప్పి చనిపోతాడు. ఇప్పుడు మన హీరో ఆ ఐలాండ్ కి వెళ్తాడు. ఆ ఐలాండ్ కి వెళ్ళినాక ఏం జరుగుతుందో తెలియాలంటే చూడండి మిస్ పర్కిన్స్ హోమ్ ఫర్ పెలిక్యులర్ చిల్డ్రన్. టాప్ 3 మూవీస్ కి వెళ్లే ముందు మీకు వీడియో ప్లస్ రికమెండేషన్. మూవీస్ పట్ల మన ఒపీనియన్స్ మ్యాచ్ అయినట్టయితే వీడియోని లైక్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఒక చిన్న టాస్క్. నేను మీకు సిరీస్ ఇంకా మూవీస్ రికమెండ్ చేశాను. మీరు కూడా మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. నంబర్ 3, ఈ మూవీలో మీకు మ్యాజికల్, బీస్ట్, ట్రెజర్, రాబరీ, యాక్షన్, కామెడీ ఇలా అన్ని దొరుకుతాయి. ఈ మూవీలో ఎడ్గర్ స్టోరీ చూపించారు. తను ఒక దొంగ. తను తన డాటర్ ఇంకా తన టీమే తన ఫ్యామిలీ. కానీ తన వైఫ్ చనిపోతుంది. ఇప్పుడు తనకి ఒక ఆపర్చునిటీ దొరికిపోతుంది. తన చనిపోయిన వైఫ్ ని తిరిగి తీసుకురావచ్చు. దానికోసం తను చాలా పెద్ద దొంగతనం చేయాలి. ఆ దొంగతనం చేయడానికి తను వెళ్తాడు, కానీ దొరికిపోతాడు. ఇక దొరికినాక ఎడ్గర్ ఇంకా తన డాటర్ ఎంబడి ఏం జరుగుతుందో తెలియాలంటే చూడండి డంజన్స్ అండ్ డ్రాగన్స్ ఆనర్ అమంగ్ థీవ్స్. నంబర్ 2, ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీ చూపించారు. ఆ ఫ్రెండ్స్ లో నుండి ఒక అమ్మాయి తన లైఫ్ తో బోర్ అయిపోయింది. ఇప్పుడు తన లైఫ్ లో ఏమైనా ఎక్సైటింగ్ ఇంకా అప్గ్రేడ్ కావాలనుకుంటుంది. ఇంకో అమ్మాయి తన లైఫ్ తో సాటిస్ఫైడ్. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక మ్యాజికల్ స్కూల్ గురించి తెలుస్తుంది. ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్. ఈ స్కూల్లో పిల్లలు అడ్మిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్ మొత్తం మార్చేసుకుంటారు. ఇప్పుడు మన లైఫ్ తో బోర్ అయిపోయిన ఫ్రెండ్ ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలనుకుంటుంది. ఇంకో అమ్మాయి కొంచెం భయపడుతుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్ కి ఏమైనా జరుగుతుందేమో అనుకొని స్కూల్లో అడ్మిషన్ కి వెళ్తారు. లైఫ్ ని మార్చుకోవాలనుకునే అమ్మాయి స్కూల్ ఫర్ ఈవిల్ లో అడ్మిషన్ తీసుకుంటారు. ఇంకా తన ఫ్రెండ్ స్కూల్ ఫర్ గుడ్ లో అడ్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎంబడి ఏం జరుగుతుందో తెలియాలంటే చూడండి ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్. అండ్ హియర్ కమ్స్ ద నంబర్ 1 మూవీ. ఈ మూవీలో మీకు లిటరలీ ఒక నడిచే మూవ్ అయ్యే సిటీని చూపెడతారు. ఇంకా ఆ సిటీలో మీకు ప్రతి ఒక్కటి చూడడానికి దొరుకుతుంది. ఒక రియల్ సిటీలో ఏమేమి ఉంటుందో స్కూల్, కాలేజ్, లీడర్స్, పాపులేషన్ ప్రతి ఒక్కటి. ట్రావెల్ చేసే సిటీ వింటుంటేనే మజా వస్తుందిగా, చూస్తుంటే ఇంకా కిరాక్ అనిపిస్తుంది. ఆ ఇన్సేన్ విజువల్స్ అయితే వేరే లెవెల్. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఉండే ఒక అమ్మాయి ఒక మనిషిని ఎలాగైనా చంపాలి. అమ్మాయి ఎందుకు ఆ మనిషిని చంపాలనుకుంటారు? అసలు ఈ అమ్మాయి ఇంకా ఆ మనిషి మధ్యలో రిలేషన్షిప్ ఏంటిది తెలియాలంటే చూడండి మార్టల్ ఏంజెల్. దీనితో మన లిస్ట్ ముగిసింది. నేను మర్చిపోయిన కిరాక్ మ్యాజికల్ ఫ్యాంటసీ మూవీ పేరు కామెంట్ చేయండి. నేను పడే హార్డ్ వర్క్ కి మీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ తోడైతే వేరే లెవెల్ ఉంటుంది. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని కలుస్తాను వేరే వీడియో వేరే టాపిక్తో. అప్పటిదాకా మూవీస్ చూడండి, సిరీస్ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్, స్టే కిరాక్.